అయ్యప్ప స్వామి ప్రసాదము. ఇక్కడ నేను 1 కప్పు, ఇది రెడ్ రైస్ అండి. ఇది ఈ అయ్యప్ప ప్రసాదం కోసమే ఈ రైస్ను వాడతారండి. ఇవే వాడాలి దీనికి. ఇవైతేనే కరెక్ట్గా వస్తుంది. 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు తీసుకొని మంచి కడుక్కొని ఇలా స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను. ఆ నీళ్ళని వడగట్టి పెట్టానండి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూను ఆవు నెయ్యి వేసుకోవాలండి. దీంట్లో ఆవు నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మనము కడుక్కున్న బియ్యం వేసుకోవాలి. వేసుకొని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల ప్రసాదం అనేది నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం దీంట్లో నేనైతే 3.5 కప్పుల నీళ్లు వేస్తున్నానండి. బియ్యం ఉడికే అంతవరకు నీళ్లు వేసుకోవాలి. 3.5 కప్పులు అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. మరీ మొత్తం మెత్తగా ఉడకొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. గట్టిగా ఉన్నా కానీ మనము బెల్లం వేసిన తర్వాత ఉడకదు. ఈ ప్రసాదానికి బెల్లము తాటి బెల్లమే వాడాలండి. ఇక్కడ నేను తాటి బెల్లంది పౌడర్ వాడుతున్నానండి. ఆల్మోస్ట్ ఉడికిందండి, కొద్దిగా పలుకుగా ఉంది అంతే. ఇలా ఉన్నప్పుడే వేసుకోవాలి. మొత్తం ఉడికినా కానీ, మెత్తగా ఉడికినా కానీ ప్రసాదం అనేది నిల్వ ఉండదు. ఇలా కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడు నేనైతే ఇందులో 3 కప్పులు బెల్లం వేస్తున్నాను. నేను పౌడర్ వేసాను కాబట్టి డైరెక్ట్గా వేసానండి. వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఈ బెల్లం వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. డైరెక్ట్ వేస్తున్నానండి. నేతిలో అయినా వేసుకొని వేయించుకొని వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ వేసాను. వేసుకొని ఇలా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఆ బెల్లంలో అది బియ్యం అనేది చక్కగా ఉడకాలి. అన్నము ఇలా ఉడికితేనే తీగలాగా మంచిగా పాకంలాగా రావాలి. కొద్దిగా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది లాస్ట్లో ఒక 4 నిమిషాలు అయితే దింపుతామనగా ఇప్పుడు లాస్ట్లో ఒక 1 టీ స్పూను ఇలాచి పౌడరు, ఒక 1 టీ స్పూను అల్లం పౌడర్ వేసుకోవాలండి. జింజర్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇదే ఫ్లేవర్ ఇస్తుంది. కొద్దిగా అంతా పచ్చకర్పూరం ఇలా తుంచి వేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసి ఈ 3 వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇది అల్లం పొడి అయితే ఖచ్చితంగా వేసుకోండి. అలాగే ఇప్పుడు మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూను ఆవు నెయ్యి వేస్తున్నాను. వేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల ఇది వేసి ఉడుకుతుంటేనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా గట్టి పడే వరకు ఉడికించుకోవాలి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చాలా రుచిగా ఉంటుంది. అచ్చము శబరిమల నుండి తెచ్చిన ప్రసాదం లాగానే అదే విధంగా ఆ టేస్ట్ తోనే ఆ ఫ్లేవర్ తోటే ఉంటుంది. ఇంట్లో చేసుకున్నా కానీ